నంద్యాలలో తలకిందులుగా తపస్సు చేసిన విపక్ష వైకాపాకు ఓటమి తప్పదని మంత్రి ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు. ఆ భయంతోనే జగన్ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తరతరాలుగా నేర చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నోట అంతకంటే మంచి మాటలు వచ్చే అవకాశమే లేదన్నారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న నాయకుడు నీతి నిజాయితీలంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. నంద్యాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తెలుగుదేశం తరపున గిరిగీసి బరిలో నిలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి బ్రహ్మాండంగా గెలుస్తారంటున్న ఆదినారాయణ రెడ్డితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించడానికి మంత్రులు ఎంతో కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా గోస్పాడు బాధ్యతల్ని మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ నామినేషన్ అయిపోయింది, ప్రచార కార్యక్రమాలు ఎట్లా సాగుతున్నాయి? అసలు ఇప్పుడు ప్రచారం చేయడం కాదు, ఉప ఎన్నిక రాకమునిపే అభివృద్ధి అనే పథకంలో భాగంగా సీఎం గారు స్వయంగా ప్రకటన రాకముందే శిల్పామోహన్ రెడ్డి గారు అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి అభ్యర్థి అనకముందే పర్యవేక్షణ చేసి చనిపోయిన భూమానాగిరెడ్డి యొక్క ఆశయం నెరవేరడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఏమి రూపకల్పన చేసి అభివృద్ధి ఏం చేయాలా ఏకగ్రీవం అవుతుందనే ఉద్దేశంతో కూడా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. కానీ శిల్పామోహన్ రెడ్డి గారు ఆవేశపడి 15 నెలల కాలం కోసం ఆ విధంగా ప్రయత్నం చేయడం చివరికి ఎన్నికకు దారితీసింది. ఆ యొక్క పనులు చేసిన వివరాలు కానీ బ్రహ్మానందరెడ్డి మొట్టమొదట పోటీ చేయడం, అతనికి మెలకువలు నేర్పాలంటే ప్రతి ఓటరుకు పథకాలు తెలియాలంటే మేమందరం ప్రచారం చేస్తూ పథకాలను రూపకల్పన చేసి ఇంకా ఏమన్నా గ్యాప్ ఉంటే వెతికి అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా మేమంతా ఏకమై ఇక్కడికి వచ్చాము. అది అభివృద్ధి కోసం. ఈ యొక్క అభివృద్ధి జరిగి బ్రహ్మాండమైన మెజార్టీ అంటూ జరిగితే నంద్యాల నాందిగా ఉంటూ 2019 ఎన్నికలకు కూడా ఇది మంచి పరిణామంగా మారాలనే ఉద్దేశంతో చేసే ప్రచారం. మా అంచనా ప్రకారం భారీగా మంచి మెజార్టీతో బ్రహ్మాండమైన మెజార్టీతో బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నాడు. మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్తున్నప్పుడు ఎట్లాంటి స్పందన వస్తుంది? ప్రజలు ఎట్లా స్వీకరిస్తున్నారు? అసలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం లేని పరిస్థితి వచ్చింది. కారణం కళ్ళ ముందర కనపడే కార్యక్రమం. అందరూ చాలామంది రోడ్ వైడనింగ్ అనుకుంటున్నారు. నా ఉద్దేశంలో రేషన్ కార్డు కానీ హౌసింగ్ కావాల్సినంత అవసరం ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో ఇది ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరికీ హౌసింగ్ కానీ లేదా సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ లైటింగ్ కానీ కుట్టు మిషన్ కానీ గ్యాస్ పథకం కానీ బీటీ రోడ్డు కానీ అదే కాకుండా ఉద్యోగాలు ఇచ్చేదానికోసం నాక్ సెంటర్ కానీ హాస్పిటల్ సౌకర్యం కానీ ప్రతి ఒక్క పథకము రూపకల్పన చేసి ప్రజలకు నేరుగా అందించడం అనే విషయం మేము చెప్పాల్సిన అవసరం రాకుండా సరిపోయింది. మేము పోయి చెప్పినప్పుడు మాకు ఇవన్నీ అవసరం పూర్తి తీరినాయి, ఇంకా చిన్న చిన్న అవసరాలు ఇవి ఉన్నాయి అన్నప్పుడు అవి కూడా భవిష్యత్తులో చేస్తాం, మమ్మల్ని నమ్మండి. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏం హామీ ఇచ్చినా ఎలక్షన్ కమిషన్ ముందర ఇవ్వకూడదు, మీకు నమ్మకం అంటే వాళ్ళు కూడా పాజిటివ్గా నమ్ముతున్నారు. ఇన్ని చేసినట్టు 1 or 2% పనులు మాత్రమే గ్యాప్ ఉన్నాయి, అవి చేయలేరా అనే ఆనందంగా ఉన్నారు, తెలుసుకుంటున్నారు, మాకు కూడా రిప్లై ఇస్తున్నారు, మాకు బాగా జరుగుతున్నాయని. వాళ్ళకు నమ్మకం ఏర్పడింది, మాకు నమ్మకం ఏర్పడింది. ఇది తెలిసి జరగలేదు అంటూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ అభ్యర్థులు కానీ అంటే అపరిచితుని కార్యక్రమం మాదిరి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి నేను అతనితో దగ్గరగా ఉండేది. ఆయన వెహికల్లో కూర్చున్నప్పుడు ఒక రాశిని చెప్తాడు, ప్రజలు లేకపోతేనే మరొకటి చెప్తాడు. ఆయన ఎప్పటి నుంచో నన్ను ఒక ఆయన నెల్లూరు ప్రభాకర్ రెడ్డి అని ఎప్పుడూ అడిగినాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆయన అపరిచితుడు కదా అంటే అది కొత్తగా కనుక్కునేదేం కాదు, ఆయన అపరిచితుని క్యారెక్టర్ అని. ఇక్కడ వాస్తవానికి అపరిచితుని కార్యక్రమం మాదిరే ఆయన చేస్తున్నాడు. మాట్లాడిన తీరు సభలో చిన్న పిల్లలు కూడా అట్లా మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రి గారు 67 సంవత్సరాల వ్యక్తి నీ బహిరంగంగా బజార్లో కాల్చాలి, చొక్కా లాగాలంట ఆయనకు, నాకైతే నిక్కర్ లాగాలంట అంటే మేము అనలేమా, 2 కలిపి లాగుతామని. అంటే ఆయన అనుభవం ఎంత, ఆయన యొక్క ఆలోచన ఎంత. ఆయన మాత్రము సీట్లో కూర్చుంటే 30 సంవత్సరాలు యాంటీ ఇన్కంబెన్సీ ఉండదు, వేరొకరు సీట్లో కూర్చుంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 90 రత్నాల లాంటి స్కీములతో పనిచేసేది మాత్రం ఆయన కంటి కనపడదు. అన్న వస్తున్నాడు, బహిరంగ సభకు వస్తున్నాడు, పాదయాత్రకు వస్తున్నాడు, నవరత్నాలతో వస్తున్నాడు. అంటే ఆ నవరత్నాలంతా స్టడీ చేసినాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో స్టడీ చేస్తే అవి ఎప్పుడో ఆలోచన చేసిన పథకాలు. ఒక పెన్షన్ 1000 బదులు 2000 మేము అని చెప్తాం. ఏమి చెప్పడం అట్లా నవరత్నాలే పొందించాలంటే మేము 9 into 18 రత్నాలు పొందించగలం. ఒక 18 సెకండ్లు చాలు 18 రత్నాలు ప్రకటించడానికి. ఊగదప్పుడు కాదు చెప్పాల్సింది, ఆచరణాత్మకంగా పనిచేసే విధంగా ప్రజలకు చేరవేసే విధంగా మనకు ఉండే బడ్జెట్ ఎంత, మన కేంద్ర సహకారం ఎంత,
మనం ఒకవైపు అమరావతి కట్టాల, దాదాపు 60-70 వేల కోట్లతో కూడినది. ఒకవైపు 40 వేల కోట్లతో కూడిన పోలవరం కట్టాల. ఒకవైపు రోడ్స్ గ్యాప్ ఉండేటి రోడ్స్ పూర్తి చేయాలా, ప్రాజెక్టు పూర్తి చేయాలా, మైనర్ ఇరిగేషన్ పూర్తి చేయాలా, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ పూర్తి చేయాలా, ఇంకా 24 గంటల నీటి కుళాయి పథకం కూడా పూర్తి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి ఎట్లా చేయాలా? ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టా, కేంద్ర సహకారమా, మనం పన్నులు పెంచకుండా మన బడ్జెట్ని ఎట్లా పొందించాలనేది బృహత్తర ప్రణాళికలతో ఇక్కడ ఉండే సీనియారిటీతో ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాదాపు 18 గంటలు పనిచేసే వ్యక్తిని పట్టుకొని 18 నిమిషాలు కూడా పనిచేయకుండా, తనకు తెలివితేటలు లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ను అడాప్ట్ చేసుకున్నాడు. అలాంటి ప్రశాంత్ కిషోర్ కంటే మా నంద్యాల ఓటర్లు నా అంచనా ప్రకారం వాళ్ళ మాట తీరును బట్టి అంతకంటే గొప్పోళ్ళు. మా ముఖ్యమంత్రి గారైతే 1 కోటి మంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా సమాధానం చెప్పగలడు. ఇటువంటి ప్రజలతో మేము సులభంగా గెలవబోతున్నాం. బ్రహ్మానంద రెడ్డి అభ్యర్థిని కూడా తీర్చిదిద్దుతాం. శిల్పామోహన్ రెడ్డి ఆవేశపడిపోవడం ఆయనకే తెలుస్తుంది భవిష్యత్తులో ఈ పార్టీని నమ్ముకొని గందరగోళమైనామని. చక్రపాణి రెడ్డి గారు మాట్లాడిన తీరు కూడా నిన్న ఘోరం. రోజాను ఆమె అడ్డదిడ్డాలుగా మాట్లాడడం, రాజకీయాలు ఉన్నతమైనది అనుకోవడం లే, సింపుల్గా ఏదో ఒకటి ఊగదప్పుడు కౌంటింగ్ రోజు మైనస్లో ఉన్నప్పుడు ఏర్చడం, గెలుస్తానే డ్యాన్స్ చేయడం. అటువంటి క్యారెక్టర్ ఆమె. రోజా, ఈ అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఒక రైమింగ్లు పట్టుకొని మాట్లాడడం తప్ప ప్రాక్టికల్గా వాళ్ళు చేసేది ఏమి ఉండదు. నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు అవి ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఉన్నాయి. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ వాళ్ళే ఎలక్షన్ కమిషన్ని కోరారు. అసలు ఎలక్షన్ కమిషనే మామూలుగా వాళ్ళే ఎంటర్ అయ్యి సొంతంగా వాళ్ళే కూడా చర్య తీసుకుంటారు, మేము కంప్లైంట్ చేయకపోయినా. అయినా మేల్కొల్పు సూత్రాల భాగంగా మా సీనియర్ మంత్రులు కొందరు ఆల్రెడీ మెసేజ్ కూడా ఇచ్చినారు, దానిపైన తగిన చర్య జరుగుతుంది. ఇట్లా ఎలక్షన్లలో డ్యామేజ్ చేసుకుంటా పోతే అతను అంటే రౌడీజంగా మాట్లాడుతున్నాడు. చాలామంది మా వాళ్ళు చెప్తున్నారు రాజారెడ్డి గారు క్రిమినల్, రాజశేఖర్ గారు క్రిమినల్, జగన్ రెడ్డి కూడా అదే క్రిమినల్ ఆలోచన కదా. నేను వాస్తవం, ఎందుకంటే క్రిమినల్ ఆలోచన ఉన్నప్పుడు క్రిమినల్ మాటలే మాట్లాడేది. దారుణం, ఒక విలన్ కూడా అట్లా మాట్లాడాడు. మేము అందరినీ యాంటీ డిఫెక్షన్ అంటున్నాడు కదా. మాకు పక్కన సులోచన చైర్పర్సన్ అందరికీ తెలిసినట్టు ఆమెతో మాట్లాడిస్తాడు. ఆమె కౌన్సిలర్లు పక్కన. మేమందరము జగన్ రెడ్డికి 2009-11లో ఆయనతో పాటు ఉన్నప్పుడు మా రాజీనామా కోరినాడా. వాళ్ళ నాన్న ఆ రోజు రెడ్డి కాంగ్రెస్ నుంచి ఐ కాంగ్రెస్లోకి మారి మంత్రి తీసుకున్నప్పుడు రాజీనామా పెట్టినాడా. మొన్న కడప ఎన్నికల్లో సొంతంగా కండువా కప్పి పార్టీలోకి లాగినాడు తెలుగుదేశం అని. అప్పుడు రాజీనామా కోరకుండా. అంటే తనకైతే ఒక తీరు, మరొకరికైతే ఒక తీరు. తన బుర్ర చెడిపోయింది. మంత్రి పదవి కావాలా, ముఖ్యమంత్రి కావాలా, వాళ్ళ నాన్న ఆ రోజు సంపాదించిన దానికంటే 10 అంతలు సంపాదించాలా, పాతలు నింపాలా, పాతలు నింపాలా, హిమాలయ పర్వతాలు కూడా కంటే ఎక్కువ డబ్బు సంపాదాలనే ఆలోచన ఉండే వ్యక్తి సీఎం అయితే ఏ పథకం చేయగలడు. అంతా తనకే జరిపాయి, ప్రజలకేం పోతుంది. ఇంకో మాట అన్నారు, ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధము అని. అంటే ధర్మం ఏది, అధర్మం ఏది? ఆయన మాటల్లో ఆయన ధర్మపురుడని. 12 కేసుల్లో ముద్దాయిగా ఉంటూ ప్రతి శుక్రవారం సిబిఐ కేసుగా ఈడీ ఎంటర్ కాకముందే, ఈడీ అయితే సోమ మంగళ బుధ ఈడీకి బ్లాక్ అవుతుంది. అన్ని కేసుల్లో ఉండే ముద్దాయి కూడా ధర్మం గురించి మాట్లాడడం, పరమ అపవిత్రుడు పవిత్రత గురించి మాట్లాడితే ఎట్లుంటుందో. ఇన్ని కేసుల్లో ముద్దాయి, ఇన్ని అవినీతి, 200 దాదాపు గదులు, 2 లక్షల స్క్వేర్ ఫీటు ఆయన యొక్క కన్స్ట్రక్షన్ టోటల్. అటు బెంగళూరు ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ ప్యాండ్ ఒకవైపు, పులివెందల ఒకవైపు ఆయన యొక్క ఇడుపులపాయ. ఇన్ని చోట్ల 2 లక్షలకు పైగా స్క్వేర్ ఫీట్ బిల్డింగులు, 200 ఏసీలు, 100 బెడ్రూములు. ఇలాంటి వ్యక్తి నోరు తెరిచి అన్నానికి లేనట్లు, మా కడప భాషలో అయితే బువ్వకు లేనట్లు నటించడం. ఎన్టీ రామారావే చూసింటే ఏంది, నేను దానవీర సూర్యకర్ణలో ఎన్ని పాత్రలు నటించగలను, కానీ ఈయన ముందర నేను తక్కువ అని బాధపడేవాడు. ఆయన కూడా, ఆయన నటన సినిమా నటన, ఈయన రాజకీయ నటన, ఆయన కంటే గొప్పోడు నటనలో. సార్, ఈ 9వ తేదీ వచ్చి మళ్ళీ ఇక్కడే ఉండి 21 వరకు ఇక్కడే ఉంటారంటున్నారు కదా. ఇది మీ పార్టీకి, మీ అభ్యర్థికి ఏమన్నా నష్టం చేకూరు? ఒకప్పుడు షర్మిలాను బాణం అన్నాడు, రాజన్న కూతురని ప్రకటించింది విజయమ్మ, భార్య భారతి, తన 2 కూతుళ్ళు, ఇంకా కుటుంబ సభ్యులు, వాళ్ళ చిన్నాని వివేకానంద రెడ్డి. ఒక టీం నెట్వర్క్ చేసిన ప్రజలు విలక్షణగా ఇక్కడ ప్రజలు ఇప్పటికే రెడీగా ఉన్నారు. 23వ తేదీ వరకు ఎందుకో బ్యాలెట్ ఇప్పుడే పెడితే ఓటేసేదానికి రెడీగా రమ్మనండి. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. వాళ్ళ సభ్యులంతా, వాళ్ళ మిగతా ఎమ్మెల్యేలు, ఇంకా ఎంపీలు. A2 విజయసాయిరెడ్డి కేసులో A2 రాజ్యసభ కోటాలో ఆయనకు వచ్చింది. విజయసాయిరెడ్డితో సహా టీం రావాలా, వాళ్ళ సాక్షి టీం అంతా ఇక్కడికి కావాలా.
అన్ని ఛానళ్ళు ఇక్కడికి రావాలి. సాక్షిలో ప్రతి బ్యానర్ ఎలక్షన్ అప్పుడు అన్ని మోహరిస్తాడు. అన్ని మోహరింపు ఇక్కడ జరగాలి. ఏం జరిగేది తెలుసుకోవాలా. ఘోరంగా మరింత ఘోరంగా ఓడిపోతాడు. సార్ ఫైనల్గా మీ వ్యూహం ఏంటి? ఎట్లా ఉంది ఈ వ్యూహము? ప్రజల్లోకి ప్రచారము ప్రసారం మంచి. ఇంకా గ్యాప్ ఉంటే ఏమన్నా మళ్ళీ చేస్తామని చెప్పడం. బ్రహ్మానంద రెడ్డి చిన్న అభ్యర్థి, పాప అందరూ లేనప్పుడు మేము ముందుకు వచ్చాం. వాళ్ళ తల్లి లేడు, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ నాన్న కూడా లేడు. కాబట్టి ఇటువంటి అభ్యర్థిని గెలిపిస్తే ఉన్నతమైన ఆశయం ఉంటుంది. ఎలాంటి మైండ్లో వేరే అసెట్ ఉండదు. కాబట్టి అభ్యర్థిని గెలిపియండి. ఈ యొక్క శిల్పా మోహన్ రెడ్డి యొక్క ఆలోచన సరిగా లేదని చెప్తా పోతాం. ఆటోమేటిక్గా ప్రజలు మరింత అట్రాక్ట్ అవుతారు. ఓటింగ్ ప్యాటర్న్ పెంచడానికి, మంచి మెజార్టీ సాధించడానికే మా ప్రయత్నం. ధన్యవాదాలు సార్. ఇది ఆదినారాయణ రెడ్డి గారు చెబుతుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుస్తారని చెప్పి, జగన్ ప్రజలు నమ్మరని చెప్పి ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, నంద్యాల, కర్నూలు జిల్లా.